నమస్కారం. ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. 4వ తరగతి ఆంధ్రప్రదేశ్ నూతన పాఠ్యపుస్తకంలోని రాజు కవి అన్న పాఠ్యభాగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఉన్న చిత్రాన్ని అందరూ బాగా గమనించాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. చిత్రంలో ఏమి జరుగుతున్నది? ఇక్కడ చిత్రంలో ఒక సమావేశం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సింహాసనం మీద రాజు కూర్చొని ఉన్నాడు. చుట్టూ కొంతమంది మంత్రులు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ఒక కవి ఏదో రాజుగారికి చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. చిత్రంలో ఎవరెవరున్నారు, ఏమి చేస్తున్నారు అన్నాడు. చిత్రంలో ఎవరెవరున్నారు? ఒక రాజు ఉన్నాడు, అక్కడ ముందు కొంతమంది మంత్రులు, ఒక కవి కనిపిస్తున్నాడు. ఏమి చేస్తున్నారు? రాజు కూర్చొని చూస్తున్నాడు. కవి ఏదో రాజుగారికి చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్నాడు. మిగతా మంత్రులందరూ కూడా ఆ కవిని అందరూ గమనిస్తూ ఉన్నారు. రాజు ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు? రాజు ఏం మాట్లాడుతూ ఉండవచ్చు? రాజు అతన్ని ఏవైనా మంచి పద్యాలు చెప్పమని అడిగి ఉండవచ్చు, లేదా ఏదైనా కథలు చెప్పమని అడుగుతూ ఉండవచ్చు. కవి గుర్రం జాషువా. గుర్రం జాషువా గారు 28/9వ నెల 1895లో జన్మించారు. 24/7వ నెల 1971లో మరణించారు. గుర్రం జాషువా గారు ప్రశస్తమైన పద్య శిల్పము, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లక్షణాలు అంటున్నాడు. జాషువా కవిత్వంలో చూసినట్లయితే ప్రశస్తమైన అద్భుతమైనటువంటి పద్య శిల్పం కనిపిస్తుంది. సులలితమైన ధార, లలితమైన మృదువైనటువంటి పదాలు ఉపయోగిస్తాడు పద్యాలలో. దళితులు, అంటరాని వారు, అట్టడుగు వర్గాల గురించి, వారిపైన అపారమైన ప్రేమ ఇతనికి ఉందని మనకు వీరి పద్యాల ద్వారా తెలుస్తుంది. సామాజిక అసమానతల పట్ల, సమాజంలో ఉండే కుల మత భేదాల అసమానతల పట్ల ఇతను ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు తన పద్యాల ద్వారా. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు వీరు. నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ అనే బిరుదులున్నాయి. పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి వీరి యొక్క రచనలు. రాజు కవి. ఇక్కడ పాఠ్యభాగంలో మనకు చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని మనం గమనించి పాఠ్యభాగంలో అసలు ఏం నేర్చుకోబోతున్నామో ఊహించవలసి ఉంటుంది. ఇక్కడ ఇది ఒక రాజుగారి ఆస్థానం లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక కవి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆ కవికి కొంత ధనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక సైనికుడు కనిపిస్తున్నాడు, అలాగే కొంతమంది పండితులు అక్కడ నిలబడి ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఈ పాఠ్యభాగంలో ఏముంటుందో ఊహించవచ్చు. ఆ రాజాస్థానానికి ఒక కవి లేదా పండితుడు రావడం జరిగింది. ఇక్కడ అతని యొక్క ప్రతిభని ప్రదర్శించడం జరిగింది. దానికి ఆ రాజుగారు వీరికి కొన్ని బహుమతులు ఇచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. మరి మనం అనుకునే విషయమే ఈ పాఠ్యభాగంలో ఉందా లేదా అనే విషయాన్ని పాఠ్యభాగం చదివిన తర్వాత తెలుసుకుందాం. ఇక పాఠ్యభాగంలోకి వెళితే, తాతయ్య, రాజు, కవి, వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకొని రమ్మన్నారు మా మాస్టారు అని చెప్పాడు రవి. నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు తాతయ్య. బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అన్నాడు రవి. నీకు ఒక కథ చెప్తాను, అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు. గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాడు. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు.
ప్రబలి రందు నిందు రాజయ్యెనొక్కడు నొకడు రాను రాను సుకవి అయ్యే. సౌధ రాజమందు జన్మించెనొక బిడ్డ పూరి గుడిసెలోన పుట్టెనొకడు ప్రబలి రందు నిందు రాజయ్యెనొక్కడు ఒకడు రాను రాను సుకవి అయ్యే. సౌధ రాజమందు రాజభవనంలో జన్మించాడట ఒక బిడ్డ. పూరి గుడిసెలో మరొక బిడ్డ జన్మించాడు. తరువాత పెద్దగైనాక ఆ భవనంలో రాజభవనంలో పుట్టినవాడు రాజయ్యాడట. పూరి గుడిసెలో పుట్టినవాడు ఒక గొప్ప కవి అయ్యాడట. రాజుగారు అధికారం చెలాయించేవారు. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. అతని రాజదండము అధికారధనమయం బితని కలము కావ్య శతతమమ్ము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం బితని ఇల్లు గండ వితతిమయము. అతని రాజదండమధికారధనమయం బితని కలము కావ్య శతతమమ్ము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం బితని ఇల్లు గండ వితతిమయము. ఇక అతని రాజదండము, అతని దగ్గర అధికారము ఉండేదట. ఇల్లు మొత్తం ధనంతో నిండి ఉండేదట. ఇక ఈ కవి దగ్గర ఉండే దండము కలము. ఇతను ఎన్నో కావ్యాలు రచించేవాడు. ఇతని ఇల్లు, రాజుగారి ఇల్లు రతనాల రుచిమయం. ఎన్నో రత్నాలు కనిపించేవి. అక్కడ ఎంతో ధనం కనిపించేది. కానీ ఈ కవి యొక్క ఇల్లు గండ వితతిమయము, ఎన్నో కష్టాలతో కూడుకొని ఉండేదట. కవిగారు బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. కానీ ఇద్దరూ ఆత్మగౌరవం కలిగిన వారే, ఒకరినొకరు లెక్క చేయరు. కవి నెరుగు రాజు, రాజును కవి ఎరుగును. కవిని రాజు గనియింపండా, కవిరాజు గణన సేయడు. కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. కవి నెరుగు రాజు, రాజును కవి ఎరుగును. కవిని రాజు గనియింపండా, కవిరాజు గణన సేయడు. కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. కవి ఎరుగు రాజు, కవి గురించి రాజుకు తెలుసు, రాజు గురించి కవికి తెలుసట. అందుకే ఇద్దరు ఒకరినొకరు లెక్క చేయరట. కవి రాజు గణన చేయడు, కవి రాజును కూడా లెక్క పెట్టడట. కవి రాజు ఇద్దరూ కూడా ఎంతో ఆత్మగౌరవం కలిగినవారు. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలను చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగకముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. భయము తోడరాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తి తోడ కవిని ప్రస్తుతింత్రు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీకసు కవి సేవలందు. భయము తోడరాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తి తోడ కవిని ప్రస్తుతింత్రు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీకసు కవి సేవలందు. భయముతోడ ప్రజలందరూ కూడా భయముతో రాజుని పొగుడుతూ ఉంటారట. భక్తితోడ కవిని ప్రస్తుతింత్రు, కవిని కూడా పొగుడుతారు. ఎలా అంటే భక్తితో, ఇష్టంతో కవిని పొగిడేవారట, భయంతోటి రాజును పొగిడేవారట. జీతమిచ్చి రాజు సేవకులను నియమించుకున్నాడు. రాజుకు సేవ చేసే వారందరూ కూడా జీతం తీసుకొని సేవ చేస్తున్నారు. కానీ కవికి మాత్రం అడగక ముందే సేవలు చేసేవారట, ఏమీ తీసుకోకుండా. ఎందుకంటే ఆ కవి ప్రజలకు ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తూ ఉంటారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు, మంచి మంచి కావ్యాలు రాసి వారిచే చదివిస్తూ ఉంటాడు. కాబట్టి రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు.
కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము. రాజు చేతిలో ఉండే కత్తి రక్తాన్ని వర్షిస్తుందట. నిత్యము అతని కత్తికి రక్తమే అంటి ఉంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి నిత్యం యుద్ధాలు చేయాలి కాబట్టి. సుకవి చేతి కలము సుధలు గురియు. సుకవి గొప్ప కవి చేతులు అంటే మన కథలో ఉన్నటువంటి కవి చేతిలో ఉన్న కలము నిత్యము సుధలు అంటే అమృతాన్ని కురిపిస్తుందట. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు. రాజు యుద్ధాలు చేసి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించగలడు, స్వాధీనం చేసుకోగలడు. ఈతడేలగలుగు, ఈతడు అంటే ఇక్కడ కవి ఏలగలుగుతాడట నిహము మరియు పరము కూడా, అంటే ప్రస్తుత లోకాన్ని మరియు ఆ స్వర్గలోకాన్ని కూడా. ఎలా అంటే ఈ రచనలు చదివిన వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ రచనలు చదివి వాటిని పాటించి వారికి పుణ్యం కూడా అబ్బుతుంది. అలా పుణ్యం వచ్చి వాళ్ళు స్వర్గలోకానికి చేరుతారు. ఈ విధంగా భూలోకాన్ని స్వర్గలోకాన్ని రెండిటినీ ఏలగలిగిన వాడు కవి. కేవలం భూలోకాన్ని మాత్రమే ఏలగలిగిన వాడు రాజు అని చెబుతున్నాడు. కొన్నాళ్లకు రాజుగారు మరణించారు. అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరూ. కవిగారు కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధ్రువ తారలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరిచిపోయారు. కవి రాసిన రచనలు పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మరిచిపోలేదు. ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించె రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాలుకలయందు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించె రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాలుకలయందు. రాజు కొద్ది రోజుల తరువాత మరణించాడట. ఆ రాజు మరణించగానే ప్రజలందరూ అన్నారట, అయ్యో ఒక తార రాలిపోయింది, ఒక నక్షత్రం నేల రాలింది అన్నారట. కవియు మరణించే, కవి కూడా కొద్ది రోజులకి మరణించాడట. కానీ ఒక తార గగనమెక్కే అంటే ఆకాశంలో ఒక నక్షత్రం ఏర్పడింది. అంటే ధ్రువ తారలా ఆ కవి నిత్యము ప్రకాశిస్తూ ఉన్నాడు అనుకున్నారట. రాజు జీవించే రాతి విగ్రహములయందు అందరూ ఆ రాజును రాతి విగ్రహాలుగా చెక్కి అనేక ఊర్లలో ప్రతిష్ఠించారట. అలా రాజు రాతి విగ్రహాలలో జీవించాడు. సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. గొప్ప కవి ఎన్నో గ్రంథాలు రాశాడు కాబట్టి ఆ గ్రంథాలు ఎప్పుడూ ఉంటాయి. అవి నేర్చుకున్నటువంటి ప్రజలకి ఆ కవి నిత్యం గుర్తుంటాడు. అలా ప్రజల నాలుకలలో ఆ కవి జీవించి ఉన్నాడట. ఇప్పుడు చెప్పు రవి, నీకేమి అర్థమైందో అన్నారు తాతయ్య. రవికి ఏమి అర్థమై ఉంటుందో ఊహించండి. దీన్ని బట్టి మీరు రవికి ఏమర్థమైంది, రాజు గొప్పవాడా లేక కవి గొప్పవాడా అనేది మీరే తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని కఠిన పదాలు రావడం జరిగింది. ఇందులో సౌధం, మనం పాఠ్యభాగ బోధన సమయంలో కూడా ఎన్నో పదాలకు అర్థాలు చెప్పుకున్నాం. మరికొన్ని పదాలకు అర్థాలు ఇక్కడ చూద్దాం. సౌధం అంటే భవనము, జన్మించడం అంటే పుట్టడం, ప్రబలటం అంటే ఎక్కువ కావడం,
సుకవి అంటే మంచి కవి, శతం అంటే 100 లేదా 100, రాజదండం అంటే రాజశాసనం, శాసనం అంటే మాటే అని అర్థం, అంతే. రాజు చెప్పే మాటలే అతనికి శాసనం వంటివి. ధనమయం అంటే ధనంతో నిండినది, రుచిమయం అంటే కాంతితో నిండినది. గండ వితతిమయం అంటే రాళ్లతో నిండినది. ఆత్మగౌరవ కాములు అంటే కోరిక కలిగిన వారు. ఆత్మగౌరవ కాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు. ప్రస్తుతింతురు అంటే పొగుడుతారు. సుధ అంటే అమృతం. ఇహం అంటే ఈ లోకం. పరం అంటే పరలోకం. ఇహం అంటే భూలోకం అనుకోవచ్చు, పరం అంటే ఆ స్వర్గలోకం. గగనం అంటే ఆకాశం, తార అంటే నక్షత్రము. ఇది ఈ పాఠ్యభాగం యొక్క వివరణ. తరువాతి వీడియోలో ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఇవి చేయండి అభ్యాసాలన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.